మత్తయి సువార్త 24వ అధ్యాయం 24:3. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుటికి ఏకాంతం వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పు. మనకు యేసు వారితో ఇట్లనే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. చివరి దినాల్లో, రాకడ దినాల్లో మోసపరిచే వాళ్ళు వస్తారంట. ఎవరమ్మా? ఏదో ఒక రకంగా నిన్ను మోసపరుస్తారు భక్తి చూసి. ఈ లోకంలో నేనైతే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అనేక రకాల మోసాలలో చిక్కుకున్న క్రైస్తవులే, దేవుని పిల్లలే మన భక్తిని క్యాష్ చేసుకున్నారు. 4-5 లక్షల దాకా అమాయకంగా సహాయం చేయమన్నాడు కదా యేసయ్య అని మనం సహాయం చేస్తే మనకే ఎసరు పెట్టారు. అంటే మనల్ని నీ భక్తిని చూసి నిన్ను మోసపరిచే వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ మోసపరిచే వాళ్ళని జాగ్రత్తగా కనుగొనవాలి. అనేకులు నా పేరిట వచ్చి నేనే వీళ్ళు ఎలా వస్తారంట? నేనే క్రీస్తునని చెప్తారంట. చాలామంది క్రీస్తులు నేనే క్రీస్తునని చెప్పుకున్న వారు చాలామంది వచ్చినట్లుగా మరి చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు వస్తారు, చెప్పి పలువురిని మోసపరుస్తారు. అంటే అబద్ధ క్రీస్తుని నేను చెప్పి అబద్ధ క్రీస్తులు వస్తారు, వాళ్ళ విషయంలో జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు వస్తారు, వారి విషయంలో జాగ్రత్త. అబద్ధ సేవకులు వస్తారు, వారి విషయంలో మీరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మోసపరిచే వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. అంత్య దినాలలో, రాకడ దినాల్లో మోసగాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ఆ తర్వాత 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదు. ఏంటంటే యుద్ధాలు వస్తాయి, భయంకరమైన యుద్ధాలు. 4 సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా కదా, ఆ తర్వాత మరి ఇప్పుడు ఇరాన్, ఆ తర్వాత ఇజ్రాయేల్, అమెరికా యుద్ధాలు జరుగుతుంది. అంతకుముందు ఇజ్రాయేల్, లెబనాన్, గాజా, సిరియా గందరగోళంగా యుద్ధాలు భయంకర ఆకుండా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేను వచ్చే సమయంలో యుద్ధ సూచన, యుద్ధంలో వచ్చిన సమాచారాలు మీరు వింటారు. మీరు కలవరపడకుండా చూసుకోండి అంటున్నాడు. ఇవి జరగవలసిన అంతం రాదు. అర్థమైందా? భూమి అంతా అంతం కాదు, ఇవి జరుగుతున్నాయి. రాకడే సూచనలు మాత్రమే ఆయన చెప్తున్నాడు. అంతం రాదు. జనం మీదకి జనం లేస్తారంట, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తాయంట. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చూసారా? ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. అంటే క్రైస్తవులకు వేదనలు వస్తాయి. కరువు, ఖడ్గం, తెగుళ్ళు, ఈ మత కలహాలు, నా మతము గొప్ప, నా మతము గొప్ప, మా దేవుడు గొప్పని ఆ మత వైషమ్యాలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండమని ఆ దేవుని వాక్యం. జనం మీదకి జనం, ఎక్కడ చూసినా ప్రేమలు చల్లారిపోయింది. రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు వేస్తున్న రాజ్యాలను కబళించాలి. అక్కడక్కడ కరువులు వస్తుంది, భయంకరమైన కరువు వస్తుంది. దేవుడు కరువులు అని చెప్పాడు, నాకు కరువు వస్తుందని చూపించాడు. నేను మర్చిపోయాను ఆ దర్శనం. భయంకరమైన కరువులు వస్తాయి. తర్వాత భూకంపాలు, భయంకర ఎటు చూసినా భూకంపాలు. ఇవన్నీ వింటున్నాం కాబట్టి జాగ్రత్తగా. వేదనలకు ప్రారంభం, జాగ్రత్త. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతున్నారు. ఎంతమంది చంపట్లేదు? స్త్రీలను కదా భయంకరంగా వివసనం చేసి, మానవంగాలు చేసి చంపినటువంటి చరిత్ర మన భారతదేశం. 3వ స్థానంలో ఉందంట క్రైస్తవులను హింసించటం. నైజీరియాలో భయంకరంగా ఊచుకోతకు వస్తున్నారు సాయిబులు, విశ్వప్రవక్తలు. ఎక్కడ చూసినా చంపుతున్నారు ప్రజలు, సేవకులను, విశ్వాసులను. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు. ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన ఏదో అమెరికా దేవుడు అని, లేకపోతే ఆయన ద్వేషిస్తారు మనుషులు. ఆ తర్వాత అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకడు ద్వేషించు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరు వస్తారంటమ్మా?
11వ వచనంలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అంతే, అదుగు నాకు అది. ఈ రోజున దర్శనాలు అనేవి కూడా, సేవకులు అనేవాళ్ళు కూడా అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా, అర్థమైందా? అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు, అబద్ధ సేవకులు ఎలా ఉంటారంటే, దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు. ఎలా ఉంటారంట? ఐక్యం బాగుంటుంది. అక్క బాగున్నాం, చెల్లెమో బాగున్నాం, ఎంత క్లాస్గా మాట్లాడుతుంటారు. క్లాస్ అంతా పైకి బాగా మంచిగా నటిస్తారు, అంతరంగం మార్పు చెందదు వాడది. నీ నుండి లాభాన్ని అపేక్షిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండమని అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరుస్తారు. మళ్ళా లోకంలోకి ఈడ్చుకెళ్తారు. జాగ్రత్తగా ఉండరు. అన్ని చేయొచ్చు, మనకు రక్షణ ఉంటుంది అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ, అక్రమం విస్తరించడం ప్రేమలు అంతవరకు సహించిన వాడేవాడు వాడి రక్షణ. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చింది. దేవునికి స్తోత్రం. అంతం ఇప్పుడు ఎప్పుడంట? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించే యేసుక్రీస్తు వారి సువార్త ప్రపంచానికి ప్రకటించబడ్డాడు. ఆ తర్వాత అంతం వస్తుంది. కాబట్టి ప్రవక్త అయిన దానిలో చెప్పబడిన హేకరమైన వస్తువు పరిశుద్ధాలను నిలుచుని మీరు చూడగానే చదువాడు గ్రహించగలరు. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోలేదు. మిద్దె మీద ఉండేవారు తన ఇంటికి ఏదైనా తీసుకొని పోవటకు తిరిగి దిగకూడదు. పొలంలో ఉన్నవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలించు వారికి. రెండోది అంటాడు, మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోట చలికాలమైన విశ్రాంతి దినం సంభవించకుండా వాడని ప్రార్థించండి. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమలు కలగలేదు. ఎప్పుడు లోకము పుట్టింది మనకు అలాంటి శ్రమలు కలగలేదంట. ఇవి కలగబోవటాయి. అలాంటి భయంకరమైన శ్రమలు వస్తాయని దేవుడి వాక్యం, ఆయన రాకడ సమయాల్లో ఇవన్నీ జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినములు తక్కువ చేయబడుకొని ఏ శరీరం తప్పిన ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయడం కాలం అందైనా ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన కదా నమ్మకూడి అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాక్ష్యమైతే ఏర్పరచబడిన సైతం మోసపరచుది. ఎలా మోసపరుస్తారంట? అనేక అద్భుత కార్యాలు చేస్తారంట. నువ్వే స్టన్ అయిపోయి ఇది దేవుని శక్తి కాబట్టి ఇలా చేశారని నువ్వు మార్పు చెందేటట్టుగా వాళ్ళు అలాంటి కార్యాలు చేస్తారు. చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపుతారు ఇక వాళ్ళు. కాబట్టి ఈ చివరి దినాలలో అద్భుతాలకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు, స్వస్థతలకు ప్రాముఖ్యత ఇవ్వదు. వాక్యానికే ప్రామాణికం. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఏంటంట? అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరిచేది. ఏంటంట? గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరుస్తాడు. అదేగా తీసుకొని ఒక టవల్ తీసుకొని ఒక కోటు తీసుకొని ఇట్టంటే మొత్తం పడిపోతుంది. ఇట్టంటే మొత్తం ఈ పడగొట్టే వాళ్ళంతా వాళ్ళే. స్వస్థతల కోసం స్వస్థతల బోధలు అనే వాళ్ళందరూ కూడా వాళ్ళే. అబద్ధ ప్రవక్తలని గుర్తుపెట్టు, క్రూరమైన తోడని గుర్తుపెట్టు. చివరి దినాలు ఇవ్వ ప్రభు రాకడి దినాలలో ఉన్నాం. రాకడలో మనం ఎత్తబడాలంటే ఇక్కడ వాళ్ళ మోసాల్లో చిక్కుపడకుండా మెళుకుగా విశ్వాసం కలిగి ఇచ్చిన రక్షణ పోగొట్టుకోండి, జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ లోకంలో నీ ఆత్మదీపాన్ని వెలిగించుకొని సిద్ధలో నూనెను సంపాదించుకొని ఏంటంట సిద్ధపడి ఉండాలి. 10 మంది కన్యకల్లో ఉన్న రీతిగా బుద్ధిగల కన్యకల్లాగా మనం సిద్ధపడి వెలిగించుకొని ఉండాలి. వాళ్ళ మోసాల్లో మనం చిక్కబడకూడదు. మహత్కారాలు చేసినా నువ్వు మాకు అవసరం లేదు, అర్థమైందా? సూచక్రియలు చేసినా నువ్వు మాకు అవసరం లేదు. మాకు యేసయ్య కావాలి, దేవుని వాక్యం కావాలి. అంత్య దినాలని మాకు కనబడుతున్నాయి, యుద్ధాలు కనబడుతున్నాయి, భూకంపాలు కనిపిస్తున్నాయి, కరువులు కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నారు. ఎటు చూసినా ప్రభు రాకడి దినాలు కనబడుతాయి, యుద్ధాలు భయంకరంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి నీ మహత్కార్యాలు నువ్వు మాకు అవసరం లేదని
సత్యవాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాదబో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపడని నువ్వు పరిగెట్టేవాళ్ళంట. అదే కోవ. మోసపరచబడి నిత్య నరకానికి వెళ్ళేటువంటి కోవలోనే ఉంటావు. జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అద్భుతకార్యం, గొప్ప సూచక్రియలను, మహత్కార్యాలు చేస్తారా లేదా అంటున్నాడు. చేస్తారని అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ అద్భుత కార్యాలకి, సూచక్రియలకి మన ఈ చివరి దినాల్లో ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని ఆత్మ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆత్మలో కూడా కదా కొన్ని దురాత్మలు మనుషులను వెరిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మ వస్తే అణుకు ఉంటుంది, దేవుని ఆత్మ వస్తే క్రియలు ఉంటాయి, పాపం ఉండదు. దేవుని ఆత్మ ఉంటే కదా నువ్వు చక్కగా వాడబడతావు. దేవుని ఆత్మ ఉంటే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. రక్షణ 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 నీ రక్షణ కాపాడుకుంటావు, నీ పిల్లలను రక్షణలోకి నడిపించుకుంటావు. దేవుని ఆత్మ ఉంటే జ్ఞానం కలిగి ఉంటావు, వివేకం కలిగి ఉంటావు. దేవుని ఆత్మ ఉంటే అనేకుల కోసం ప్రార్థిస్తావు. పాపం చీకటి ఉండదు దేవుని ఆత్మ ఉంటే. కాబట్టి దేవుని ఆత్మ, దురాత్మ అనేది కూడా నేను మన మీదకి వస్తుంటే ఒకవేళ మనం వివేచించుకొని జాగ్రత్తగా బతకాలి. సాతాను కూడా ఇస్తుంది భాషలు, దేవుడు ఇస్తాడు భాష. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంత దినాలు ఇలా ఉంటుందని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. మనం మెళుకుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియుల, ఇంకా మనం గమనిస్తే, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అంటాడు. ఇదిగో నేను ముందుగా చెప్పినాను కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకూడదు, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకూడదు. మెరుపు తూర్పును కొట్టి పడమటకు ఎలా కనబడను అలాగే మనుషుకు మన రాకడ ఉండదు. ఆయన రాకడ ఎంతసేపు ఉండ జస్ట్ మెరుపు ఎలాగా మెరిచి వెళ్ళిపోద్దు అలాగనే ఉంటుందండి ప్రభు రాకడ. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంట, ప్రభు రాకుండా పీనుక ఎక్కడో అక్కడ గద్దలు పోకూడదు. ఆ దినములు శ్రమ వెంటనే ముగిసిన వెంటనే చీకటి, ఆ దినాలు శ్రమ ముగిసిన వెంటనే అంటే రాకడ ప్రభు తీసుకెళ్ళి వచ్చేస్తే పరిశుద్ధులు తీసుకెళ్తాడు, మిగిలిన వాళ్ళందరూ విడువబడతారు. ఆ తర్వాత ఏంటంట, చీకటి సూర్యుని కమ్ము. నువ్వేం చేయాలన్న ప్రయోజనం, ఇంక పని నీకే పని ఉండదు. ఇక నీ ఆకలిని నువ్వు జయించలేవు. నువ్వు విడువబడితే మహాశ్రమలు, లోకారంభంలో కొన్ని ఇట్టి శ్రమలు కలుగలేదు, ఎప్పుడు కలగబోదని మాట్లాడుతున్నాడు. అలాంటి మహాశ్రమలు రాబోతున్నాయి. ఆ చివరి దినాల్లో మనం కనబడుతున్నాం ప్రియుల. ఆయన అంటాడు, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం నుండి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశం ముందు కనబడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అవును, మనిషి కుమారుని సూచన కదా. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో మహామహిమతో ఆకాశం వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రంలో రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతను పన్ను. వారు ఆకాశం యొక్క ఈ చివరను ఆ చివరిని నలుదిక్కులు ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేస్తారు. ఏర్పరచుకుని వారిని పోగు చేస్తారు, ఆయన తీసుకుని పెడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా భూమి మీదకి రానై ఉన్నాడు. నువ్వు సిద్ధపడితే నేను తీసుకెళ్తాడు, సిద్ధపడకపోతే, సిద్ధపడటం అంటే ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, ఆత్మ నింపుదల కదా, కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఆత్మను రోజు ప్రార్థన చేస్తేనే అడుక్కోవాలి, ప్రభు నన్ను ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, బలంతో నింపు అని చెప్పేసి మనం మెలుగుగా ప్రార్థిస్తూ ప్రార్థన చేస్తేనే పాపాన్ని జయించగలుగుతాం. ప్రార్థన చేస్తేనే లోకాన్ని జయించగలం. ప్రార్థన చేస్తేనే శరీరాన్ని జయించగలం. ప్రార్థన చేస్తేనే విక్టరీ. ప్రే చేయకపోతే ఓడిపోతావు. నీ పని పాటల్లో సమయం అంతా గడిపించి ప్రార్థన లేకుండా జీవిస్తే ఓడిపోతాం. ప్రార్థన చేసి మెలుకుగా ఉంటే ఆ రాకడలో ఎత్తబడితే మహా ఆనందం. విడువబడితే లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడు కలగదంట. అంత మహాశ్రమలు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా అదే మాట్లాడు, మహాశ్రమలు రాబోతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండి ఎత్తబడే సమయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవుడి మాటలు మన మీకిళ్ళు దీవించును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్.